హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కల్పన వంటశాల. ఈరోజు మన వంటశాలలో మెంతి కూర ఒక కట్ట తీసుకొని శుభ్రంగా ఈ విధంగా ఒలిచేసిన తర్వాత మనం ఇందులో ఒక 5-6 బంగాళాదుంపలు వేసి మంచిగా కూర తయారు చేసుకుందామండి. ఈ కూర చాలా బాగుంటుంది. చపాతీలోకి, పుల్కాలోకి, అలాగే ఫ్రైడ్ రైస్ చేసుకుని పక్కన పెట్టుకుని తింటే కూడా సూపర్గా ఉంటుందండి. మరి ఎందుకు లేటు, మనం బంగాళాదుంప మెంతి కూరని తయారు చేసేసుకుందాం. దీనికి ముందుగా 6 బంగాళాదుంపలు తీసుకొని పైన తొక్కంతా తీసేసి ఇలా కడిగి పక్కన పెట్టేసుకుందాము. అలాగే ఇందులోకి 3 పచ్చిమిరపకాయలు, 3 మీడియం సైజ్ టమోటాలు, ఒక పెద్ద ఉల్లిపాయ, కరివేపాకు తీసుకున్న తర్వాత మనం ఒలిచి పెట్టుకున్నాం కదా, ఆ మెంతికూరను కూడా శుభ్రంగా 2-3 సార్లు ఇసుక అనేది లేకుండా నీట్గా కడిగి పెట్టేసుకోవాలి. అలాగే మనం తీసుకున్న బంగాళాదుంపలు కూడా ఈ విధంగా ముక్కలు ఈ సైజులో ఉండేటట్టు కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక పెనం పెట్టేసి ఇందులో 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే మనం తీసుకున్న పచ్చిమిరపకాయలని కట్ చేసి వేసేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలను కూడా ఈ విధంగా కట్ చేసి వేసేసుకోవాలి. అలాగే తీసుకున్న కరివేపాకును కూడా వేసేసి దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు తొందరగా వేగాలంటే ఇందులో కొద్దిగా ఉప్పు వేసి వేయించుకున్నామంటే మనకి తొందరగా వేగిపోతాయి. ఈ విధంగా మగ్గితే చాలండి ఉల్లిపాయలు. తర్వాత ఇందులో మనం కట్ చేసుకుని టమోటా ముక్కలు కూడా వేసేసుకొని కాస్త మెత్తపడేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. రెండు నిమిషాల తర్వాత మనం కడిగి పెట్టుకున్న మెంతికూరను కూడా వేసేసుకొని వాడుకోవాలి. మెంతికూర మరీ ముదిరిపోకుండా కాస్త లేతగా ఉంటే ఈ కూర బాగుంటుంది. ఒకవేళ ముదిరిపోయిన ఆకు వేసుకోవాలనుకుంటే కొద్దిగా వేసుకోవాలి. అదే లేతగా ఉన్న ఆకైతే ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు మనం వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి కలుపుకుంటూ ఇలా వాడ్చుకోవాలి. మనం వేసుకున్న మెంతికూరలో అలాగే టమోటాల్లో నీళ్ళు ఉంటాయి కదండి, ఆ నీళ్ళన్నీ ఇచ్చిపోయేంత వరకు మనం మూత పెట్టేసి ఉడికించుకోవాలి. 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుంటే చాలు, ఇందులో నీళ్ళన్నీ కూడా ఎగిరిపోతాయి. సో 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. చూసారా, ఇందులో నీళ్ళు అనేది ఎగిరిపోయి ఇందులో మనం వేసుకున్న నూనె అనేది పైకి తేలుతూ కనిపిస్తుంది. ఆ టైంలో మనము ఇందులో కట్ చేసుకున్న బంగాళాదుంప ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇందులో కాస్త ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి దీన్నంతా కూడా మనం మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న ఉప్పు, పసుపు ముక్కలకంతా కూడా సమంగా పట్టే విధంగా మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి మరో 2-3 నిమిషాలు మనం బంగాళాదుంపల్ని మగ్గించుకోవాలి. మరి ఎక్కువ మంట పెట్టేసుకోకూడదండి. మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకొని దీన్ని కలుపుకుంటూ మనం బంగాళాదుంపలు బాగా వేగేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్లు ధనియాల పొడి, అలాగే 1.5 టీ స్పూన్ కానీ, అలాగే 2 టీ స్పూన్లు కానీ కారానికి సరిపడా కారం కూడా వేసేసుకోవాలి. కొద్దిగా చిన్న గ్లాస్ నిండా నీళ్ళు వేసుకొని మనం ఈ కారము, ధనియాల పొడి కూడా ముక్కలకు పట్టే విధంగా ఉడికించుకోవాలి. ఇలా మనం కొద్దిగా నీళ్లు వేసి ఉడికించుకోవడం వల్ల మనం వేసుకున్న కారం పొడి, ధనియాల పొడి, ఉప్పు అన్నీ కూడా ముక్కలకి బాగా పడతాయి. మూత పెట్టేసి బంగాళాదుంపలు ఉడికేంత వరకు ఉడికించుకున్నాము.
ఈ బంగాళాదుంపల మెంతి కూర మరీ నీళ్ళగా ఉండకూడదండి. చిక్కగా ఉంటే మనకి ఎందులోకైనా అన్నంలోకి కానీ, చపాతీ పుల్కాలోకి కానీ, ఫ్రైడ్ రైస్లోకి కానీ అన్నిట్లోకి చాలా బాగుంటుంది. అంతే అండి, మనకి చక్కగా బంగాళాదుంపల మెంతి కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసేసుకోవడమే. ఓకే అండి, మా ఈ బంగాళాదుంపల మెంతి కూర మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో ఉన్న మిగతా రెసిపీస్ అన్నీ కూడా చూడండి. మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.